లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ అంటే సిరి, శుభం. శ్రీ మహాలక్ష్మి అంటే శుభప్రద సంపదలు ప్రసాదించే తల్లి. లోకశోక వినాశిని, దారిద్ర్య దుఃఖ నాశిని అయిన అమ్మవారు ఆశ్రిత జనులను అడుగడుగునా రక్షిస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆద్యంతాలు లేని తల్లి, అఖండ విజయ ప్రదాయిని. లక్ష్మీ మందిరాలంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిలయాలు. ఒక్కసారి శ్రీ మహాలక్ష్మిని దర్శించుకుంటే మన ఇంట సిరులు పంట కురుస్తుంది. మరి ఈనాటి మన భక్తి సమాచారంలో గోవా రాజధాని పంజిమ్ పట్టణంలో పరిడవిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం. గోవా రాష్ట్రంలో నెలకొని ఉన్న విశిష్ట దేవి ఆలయాలను మనం దర్శిస్తున్నాం. శ్రీ శాంతా దుర్గా మందిరం, శ్రీ బండివాడే మహాలక్ష్మి మందిరాలు ప్రఖ్యాతిగాంచినవి. అదే గోవాకు చెందిన మందిరం పంజిమ్ శ్రీ మహాలక్ష్మి మందిరం. గోవా రాష్ట్ర రాజధాని పంజిమ్ నగరం ప్రధాన రోడ్డులో నెలకొని ఉన్నది. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. ఏ పూజ చేయాలన్నా, ఏ దైవాన్ని దర్శించుకోవాలన్నా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వర స్వామిని మనం ముందుగా పూజిస్తాం కదండి. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులు ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుంటారు. చిన్న ఉపాలయంలో విఘ్నేశ్వరమూర్తిని ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. మంగళ బుధవారాలలో అభిషేక అర్చనలతో విశేషంగా సేవిస్తున్నారు. విఘ్నేశ్వర దర్శనానంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జన. భారతావనిలో తొలి పూజలందుకునే దైవం గణపతి. ఈ మందిరంలో కూడా భక్తులు ముందుగా శ్రీ గణపతిని సేవించి అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. ఈ మందిర చరిత్ర గోవా చరిత్రతో ముడిపడి ఉంటుంది. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీస్ వారు 300 సంవత్సరాలు పరిపాలించారట. ఆ సమయంలో అక్కడ ఒక్క హిందూ మందిరం కూడా ఉండేది కాదట. పోర్చుగీస్ వారు గోవా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిన తరువాత గోవా ప్రజలు అందరూ కలిసి ఈ మందిరాన్ని నిర్మించుకున్నారట. అందుకే ఈ మందిరం గోవాలోని తొలి హిందూ మందిరంగా ప్రసిద్ధిగాంచింది. 1818లో మందిరాన్ని నిర్మించి మహాలక్ష్మీమూర్తిని ప్రతిష్ఠ చేశారట. అనంతరం ప్రాచీన మందిరానికి మరమ్మతులు చేసి నవీన హంగులు దిద్దారు. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. పంజిమ్ శ్రీ మహాలక్ష్మి మందిరానికి చారిత్రక నేపథ్యము, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నాయి. గోవా రాష్ట్రం 300 సంవత్సరాలు పోర్చుగీసు పాలనలో ఉండేదట. వారి పాలనానంతరం గోవా భక్తులు నిర్మించుకున్న మందిరం ఈ మందిరం. గోవాలోని తొలి మందిరంగా చరిత్ర పుటలో స్థానం పొందింది. సువిశాల ప్రాంగణంలో వినాయక మందిరం, మహాలక్ష్మి ప్రధాన మందిరం, ఉప ఆలయాలు ఉన్నాయి. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైహిని స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ. గర్భాలయంలోని మూర్తిని దర్శించుకోవడానికి మన 2 కళ్ళు చాలువు అంటే అతిశయోక్తి కాదండి. గోవాలోని సారస్వత్ బ్రాహ్మణులు ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు ముందుగానే విగ్రహాన్ని అన్ని గ్రామాల్లోనూ ఊరేగింపచేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారట. 1818 జూలై 2న విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అమ్మవారు శాంతమూర్తిగా దర్శనమిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే అమ్మవారి శిరస్సు పైన శివలింగం ఉంటుంది. ధగధగ మెరిసే కంఠాభరణాలతో అలంకృతమైన అమ్మవారి విగ్రహం నయనానందకరంగా గోచరిస్తుంది. ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. మృక్కులివే మృక్కులివే మా చక్కని తల్లికి మృక్కులివే శ్రీలక్ష్మీదేవికి మృక్కులివే మిక్కిలి మహిమల ఎక్కువ కరుణల దిక్కున నిలిచే శ్రీ మహాలక్ష్మికి మృక్కులివే మృక్కులివే మా చక్కని తల్లికి మృక్కులివే
ఇదే గర్భాలయం. మహాలక్ష్మీదేవి శాంతమూర్తిగా దర్శనమివ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 16వ శతాబ్దంలో టెలిగోవా అనే గ్రామ బ్రాహ్మణులు అమ్మవారి మూర్తిని ఇక్కడికి తీసుకొచ్చారట. లిబరల్ పోర్చుగీస్ గవర్నర్ అనుమతితో 1818 జూలై 2న మందిర నిర్మాణ ప్రారంభం చేసి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి నిత్య పూజలతో సేవిస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ప్రతి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ప్రతినిత్యం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకం నిర్వహించి 12:30 హారతి నిర్వహిస్తారు. మొక్కులివే మొక్కులివే మా చక్కని తల్లికి మొక్కులివే. చింతిత ఫలమిడు సిద్ధలక్ష్మికి ముకుంద ప్రియకో మోక్షలక్ష్మికి సర్వసిద్ధిదకు శ్రీ జయలక్ష్మికి తెలివికి నెలవు విద్యాలక్ష్మికి సిరి తల్లికి మా శ్రీలక్ష్మికి వరముల కురిసే మా వరలక్ష్మికి. మొక్కులివే మొక్కులివే మా చక్కని తల్లికి మొక్కులివే. ఇదే ప్రాంగణంలో పలు ఉపాలయాలున్నాయండి. ఇక్కడ శివాలయంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉందండి. అదేంటి అంటే భక్తుల ప్రశ్నలకు శివుడు పూజారి ద్వారా సమాధానం ఇస్తాడు అని ప్రతీతి. భక్తులు తమ సమస్యను పూజారికి వివరిస్తారు. అప్పుడు పూజారి శివుడి విగ్రహంపై కొన్ని ఆకులు అమర్చి వీరి సమస్యల్ని శివుడికి తెలియచేస్తాడు. విగ్రహం కుడివైపు ఉన్న ఆకు రాలితే సమస్య పరిష్కారం త్వరగా అవుతుందని, ఎడం వైపు రాలితే ఆలస్యం అవుతుందని, మధ్యన ఉన్న ఆకు రాలితే పరిష్కారానికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచన. ఈ సూచనని పూజారి భక్తులకు తెలియచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశు. శ్రీ మహాలక్ష్మి దర్శన అనంతరం భక్తులు ఉప ఆలయాలు సందర్శిస్తారు. ఈ మందిరంలో ప్రసిద్ధి పొందిన అంశం పూజారి భగవంతునితో మాట్లాడడం. భక్తులు టోకెన్ తీసుకుని వేచి ఉంటారు. పూజారి భగవంతునితో మాట్లాడడం ప్రారంభించి భక్తులను పిలుస్తాడు. భక్తులు తమ సమస్యలను పూజారికి తెలిపి శివ మహాదేవుణ్ణి వేడుకుంటారు. పూజారి శివుడి విగ్రహం మీద ఆకులు అమర్చి నేరుగా మాట్లాడి భక్తుల సమస్యని శివుడికి తెలుపుతాడు. ఆకు రాలడం ద్వారా శివుడి జవాబుని అర్థం చేసుకుంటారు. ఆకు కుడివైపు రాలితే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది, ఎడమ ప్రక్క రాలితే ఆలస్యమవుతుంది, క్రింద రాలితే పరిహారాలు జరపాలని సూచనగా భావిస్తారు. ఆ సూచనని పూజారి భక్తులకు తెలిపి పరిహారాలు చేయించి వారి సమస్య పరిష్కారానికి సహాయపడతాడు. గోవా, కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. ఓం సః జూం హౌం ఓం హౌం జూం సః ఓం
बन्धनान् मृत्योर्मुक्षीयमामृता ॐ सः जूं हौं ॐ हौं जूं सः. మహాలక్ష్మి అమ్మవారు భవభయహారిణి అంటే సంసార బాధలు భయాలు తొలగించే తల్లి, పూజించేవారికి పోషణనిచ్చే జనని. శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందాలి అంటే ఆత్మశుద్ధి, ఇంటి శుద్ధి ఉండాలి. ఇంటి ఇల్లాలిని సంతోషంగా ఉంచాలి. అందుకే మన పెద్దలు కలకంటి కంట నీరొలికిన సిరులింట ఉండవు అన్నారు. ఇది రాధాకృష్ణ మందిరం. శివాలయం ప్రక్కన శ్రీ రాధాకృష్ణ మందిరం ఉంటుంది. రాధాకృష్ణుల మూర్తులు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తాయి. ఇది హనుమాన్ మందిరం. రాధాకృష్ణుల దర్శనానంతరం భక్తులు హనుమాన్ దర్శనం చేసుకుంటారు. अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि. अनन्तविद्युद्युतिचारुपीतं कौशेयसंवीतनितम्बबिम्बम् अनन्तमेघच्छविदिव्यमूर्तिं श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि. महेन्द्र चाप లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే కనకధార స్తోత్రం పఠించాలండి. ఒకసారి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటి ముందు నిల్చున్నారట. ఆ ఇంటిలోని స్త్రీ భిక్ష వేటుకు ఏమీ లేకపోగా ఒక ఎండు ఉసిరికాయను స్వామివారికి సమర్పించిందట. అప్పుడు శంకరాచార్యుల వారు ఆమె దుస్థితికి జాలిపడి అమ్మవారిని కనకధారా స్తోత్రంతో ప్రార్థించారట. అమ్మవారు ప్రసన్నమై ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికలను వర్షపుధారగా కురిపించిందట. అందుకే ఈ స్తోత్రానికి కనకధారా స్తోత్రం అని పేరొచ్చింది. ప్రతినిత్యం కనకధారా స్తోత్రం పఠిస్తే కటిక దరిద్రం అనుభవిస్తున్న వారు కోటీశ్వర్లవుతారట. కోటీశ్వర్లు ఇంకా అభివృద్ధి చెందుతారట. మరింకెందుకు ఆలస్యం, మీరు ఈరోజే ప్రారంభించండి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, భక్తుల ప్రశ్నలకు సమాధానమిచ్చే పరమశివుడు, అభయ ప్రదాత ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, మహాలక్ష్మి అమ్మవారు వీరందరూ ఒకే మందిరంలో దర్శనమిస్తున్నందున ఈ మందిరం సర్వదేవతా నిలయంగా విరాజిల్లుతోంది. అందువలన ఈ మందిర సందర్శనం అలౌకికానందాన్నిస్తుంది. గోవాని సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. పంచం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మహాలక్ష్మి నమోస్తుతే. श्रीति भवन्निखिलकेटी कदम्ब तरुवाटीषु नाके पतये कोटीरचारुतर कोटिमणिकिरण कोटिकरम्बितपदा पाटीरगन्धकुशशाटी कवित्व परिपाटी मगाधिपसिता घोटीकुलादधिकताटी मुदारमुखवीटीरसेनतनुता कूलातिगामि भयकूला वलिज्वलनकीला निजस्तुतिविधा कूलाहलक्षपितकाला मरीकुशलकीलालपोषणलभा स्थूलाकुचे जलदलीला कचे कलितलीला कदम्बविधिवे शूलायुधप्रणतिशीला विभातुरुदिशैलादिराजतनया यत्राशयो लगति तत्रा गजा वसति
दिशु खेलति भया